హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేరీస్ రూఫ్ గార్డెన్. ఈరోజు మా తోటలో ఉన్న చెర్రీస్ కోస్తున్నా అనమాట. చూడండి, ఇది డే 1. 3 రోజులు కోసాను. 3 రోజుల వీడియోస్ కలిపి ఒక్కటే వీడియో చేశాను అనమాట. మీకు బోర్ కొట్టకుండా నేను అక్కడక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా చేసేసాను. ఇవి చాలా డెలికేట్ అండి. ఇట్లా తెంపుతుంటే ఇలా ఎక్కువ టచ్ చేసామంటే కాయలు రాలిపోతూ ఉంటాయి అన్నమాట. సో చాలా జాగ్రత్తగా కొయ్యాలి, లేకపోతే పచ్చికాయలు కూడా రాలిపోతాయి అన్నమాట. ఈ ప్లాంట్ గురించి చెప్పాలంటే, చెర్రీ ప్లాంట్ నేను 3 ఇయర్స్ పైన అయిందనుకుంటా. 3.5 ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చానండి. నేను తీసుకొచ్చిన 9 monthsకి కాపు స్టార్ట్ అయింది, పూత స్టార్ట్ అయింది. నేను అనుకున్నా ఉట్టికినే ఇట్లా పువ్వులు వచ్చేయేమో అనుకున్నా, కానీ టు మై సర్ప్రైజ్ ఆ పూతనే కాయలు వచ్చేసాయి అనమాట. ఏంటి, 9 monthsలో కాయలు వచ్చేసాయి చెర్రీస్ దానికి. సో 3 years నుంచి నాకు నో డిసప్పాయింట్మెంట్ అనమాట. 3 years కూడా బాగా కాయలు వచ్చాయి. దీనికి నేను ఏం చేస్తానంటే, ఇదిగోండి ఎన్ని కాయలు వచ్చాయి. దీనికి నేను ఎవ్రీ మంత్ వర్మి కంపోస్ట్ ఇస్తాను అనమాట. ఇదిగోండి తెల్ల వంకాయ కూడా చూపిస్తున్నాను. మా తోటలో ఫస్ట్ టైము నేను పండించిన పొడుగు తెల్ల వంకాయలు. రౌండ్ వంకాయలు తెల్లవి పండించాను, కానీ పొడుగువి పండించలేదండి. ఫస్ట్ టైం పొడుగు కూడా మా తోటలో వచ్చాయి. వాటి ఫ్లవర్స్ కూడా వైట్గానే ఉంటాయండి. ఇదిగోండి ఇవేం లాంగ్ పర్పుల్ బ్రింజాల్స్. చిన్ని మొక్క కానీ చూడండి 3 వంకాయలు ఉన్నాయి దానికి. ఇదండి సెకండ్ డే ఇది. అయితే చెప్తూ నేను మధ్యలో ఆపాను కదా, ఏంటంటే దీనికి నేను ఎవ్రీ మంత్ ఈ మొదళ్ళ దగ్గర సాయిల్ని లూజ్ చేస్తాను అనమాట. తవ్వుతాను, అక్కడ తవ్వి దానికి కొంచెం ఒక 2 గుప్పిళ్ళు 2 handful ఇది మన వర్మి కంపోస్ట్ ఇస్తాను అనమాట దానికి. అంతే. ఈ మొక్కకి ఇంతవరకు నేను, బిలీవ్ మీ ఆర్ నాట్, దీనికి ఇంతవరకు పెస్టిసైడ్ కానీ నాట్ ఈవెన్ నీమ్ ఆయిల్ కానీ ఏం కొట్టలేదు. ఒక్కసారి కూడా దీనికి పురుగు రాలేదండి ఈ 3 yearsలో. 3 years 9 months అనుకోండి. ఈ 3 years 9 monthsలో నాకు ఒక్కసారి కూడా పురుగు అనేది కనిపించలే ఎక్కడ ఈ చెర్రీ ప్లాంట్కి. సో ఎవ్రీ ఇయర్ చాలా అంటే బాగానే వస్తాయి అన్నమాట కాయలు. ఇదిగోండి ఇన్ని కాయలు వచ్చాయి. సెకండ్ డే ఇది. సో ఇదేంటి, థర్డ్ డే అనమాట. ఇది థర్డ్ డే. ఇదిగోండి మళ్ళీ వస్తున్నాను చెర్రీస్. ఈసారి ఈ రోజు కొంచెం చెర్రీస్ ఎక్కువ ఉన్నాయి. ఏంటి, కొంచెం మీకు దూరంగా ఉన్నవి ఈవినింగ్ కల్లా పండిపోతాయండి. మీరు ఈవినింగ్ కొయ్యలేదనుకోండి కింద పడిపోతాయి. మార్నింగ్ దూరంగా ఉన్నవి ఈవినింగ్ కల్లా పండిపోతాయి. సో చాలా వరకు బర్డ్స్ కూడా తినేస్తూ ఉంటాయి అన్నమాట కాయల్ని. సో ఇంకా కొంచెం కొట్టేసి ఉన్నాయి అనుకోండి, వదిలేస్తాను అట్లానే. నేను ఇంకా అవి తినేయలే అని వదిలేస్తాను. పుల్లగా చాలా బాగుంటాయి. నేను కోస్తూ కూడా బోళ్ళు తినేస్తూ ఉంటాను అనమాట. సో మీరు కూడా చెర్రీ ప్లాంట్ తెచ్చుకోండి. ఈజీ టు గ్రో. మీకు ఎక్స్ట్రా కేర్ ఏం తీసుకోక్కర్లేదు. చూసారు కదా, చిన్న గ్రో బ్యాగ్లో ఉంది. కాపు అయిపోగానే నేను ఏంటంటే ఆ చిన్న కొమ్మలు ప్రూన్ కూడా చేస్తూ ఉంటాను. మీరు కూడా బార్బడోస్ చెర్రీస్ ప్లాంట్ తెచ్చుకొని మీ గార్డెన్లో పెట్టుకోండి. ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేయదు. ఈజీ టు గ్రో, నో ఎక్స్ట్రా కేర్. సో మీరు కూడా పెంచుకోండి. చాలా సంతోషం అనిపిస్తుంది మన తోటలో ఇట్లాంటి పండ్లు కోసుకొని మనం తినడం అనేది. ఇట్స్ రియలీ ఎ బిగ్ థింగ్. సో ఒక 100 మంది నా వీడియోస్ చూసి ఒక్కళ్ళు గార్డెనింగ్ స్టార్ట్ చేసినా కానీ ఐ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ అండి. నేను గార్డెనింగ్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసిన పర్పసే అదనమాట. సో వేరే వాళ్ళు కూడా నా వీడియోస్ చూసి ఒక్కళ్ళైనా ఒక 100 మందిలో ఒక్కళ్ళు గార్డెనింగ్ స్టార్ట్ చేసినా చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. సో ఇదండి మా చెర్రీ ప్లాంట్ కథ. ఇదిగోండి మీకు మీ ఐడియా కోసమని గ్రో బ్యాగ్ సైజ్ కూడా నేను చూపిస్తున్నాను, ఎంత గ్రో బ్యాగ్ ఉందని. ఇదిగోండి ఇంత సైజు. ఆకులు కింద ఉంటాయండి చెర్రీస్. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయిపోయినాయి అనుకుంటాను, మళ్ళీ ఇట్లా వంగి చూస్తే మళ్ళీ కింద కనిపిస్తాయి అనమాట. సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.